బేసిక్‌గా మీకు ఎలాంటి ఎన్ఆర్ఐ కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మేడం? ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు? నాకు ఎక్కువగా ఈ మధ్యలో వచ్చిన కేసెస్ నేను డీల్ చేసి అంటే ఇప్పుడు ఆన్‌గోయింగ్ కేసెస్ ఏంటంటే ఫస్ట్ ఎక్కువ వచ్చినాయి పార్టిషన్ సూట్స్. ఓకే. నెక్స్ట్ డివోర్స్. సో పార్టిషన్ సూట్స్ ఎందుకు అయితున్నాయంటే వీళ్ళు జనరల్‌గా ఇప్పుడు నాకొచ్చిన కేసులో ఈ పర్సన్ వచ్చేసి ఎళ్లి చదువు కోసం యూఎస్‌కి వెళ్ళిపోయిండు. అక్కడే ఉన్నాడు. చాలా ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాడు. అక్కడ సంపాదించి పంపిస్తా ఉంటాడు పేరెంట్స్‌కి. ఓకే. అండ్ ఆయన ఒకడే కొడుకు. ఇంక ఇక్కడ అన్నలు, తమ్ముళ్ళు ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఇక్కడే ఉంటారు ఇండియాలో. సో వాళ్ళ పెద్దనాన్న వీళ్ళందరూ ఏం చేశారు అంటే పార్టిషన్ సూట్ చేసుకున్నప్పుడు అందరికి పంచుకున్నారు తప్ప ఇంట్లో వీళ్ళ ఫాదర్ చనిపోయారు. ఈ పర్సన్ వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. సో వాళ్ళు పెద్దనాన్నలు బాబాయిలు అందరు పంచుకున్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చక్కగా పంచి పెట్టుకున్నారు. ఈయనకి ఇవ్వాల్సిన అంత ఈక్వల్ షేర్ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చిండు. ఓకే. సో ఎందుకు పెద్దనాన్న అంత తక్కువ ఇచ్చినావు అని అంటే, మేము పెద్దోళ్ళం కదా, మేము ఎక్కువ తీసుకున్నాము, నువ్వు ఎక్కడ అమెరికాలో బాగానే సంపాదిస్తున్నావు, నువ్వు ఒక్కనివే కొడుకు, మీ అమ్మ నువ్వే కదా, మాకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, సో ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు నీకెందుకు అని చెప్పేసి తక్కువ ఇచ్చినాము, మేము అందరం ఎక్కువ తీసుకున్నాం అని చెప్పినారు. అక్కడ కూడా పర్సన్ పోనీలే అనుకున్నాడు, కానీ అక్కడ ఈగో క్లాషెస్ వచ్చినాయి. ఇష్టం వచ్చి మాట్లాడేసరికి నా క్లయింట్కి కోపం వచ్చింది. ఓకే. అంటే నాకు ఇవ్వాల్సిన ఈక్వల్ షేర్ నా పర్మిషన్తో తీసుకోవాలి, నాకు తెలియకుండా మీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, అది ఉన్నారని చెప్పేసి నాకు తెలియకుండా అమ్మేస్తున్నాడు. ఇంకా తీసుకోవడమే కాదు, ఇంకా అమ్మేస్తున్నాడు. అమ్మేసి డబ్బులు లాభం తీసుకుందామని ట్రయల్లో ఉన్నప్పుడు ఇతనికి పర్సన్కి తెలిసింది వాళ్ళ ఫ్రెండ్ త్రూ. సో అప్పుడు నన్ను కన్సల్ట్ అయినప్పుడు ఇక్కడ పార్టిషన్ సూట్ వేసాను. పార్టిషన్ సూట్ ఎందుకు వేసాము, అక్కడ అన్యాయం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే అది తాతల ఆస్తి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నప్పుడు అందరికి ఈక్వల్ షేర్ అండి. ప్రతి ఒక్కరికి లీగల్ హెయిర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్ రావాలి. సో ఈయన షేర్ వాళ్ళు అమ్ముకోవడానికి లేదు. సో ఫస్ట్ ఏం చేసామంటే ఒక స్టే తెచ్చుకున్నాము. స్టే ఎట్లా అంటే ఆ ప్రాపర్టీ అమ్మకూడదు, ఎవరికి కూడా అమ్మొద్దు అని చెప్పేసి ఒక ఆర్డర్ తెచ్చుకొని అది ఇప్పుడు మెయిన్ కేసు అనేది నడుస్తుంది. సో ఆ పార్టిషన్ అయినప్పుడు వీళ్ళకి సమానంగా కోర్టే పంచిపెట్టేస్తుంది. డిస్ట్రిబ్యూట్ అనేది ఈక్వల్ గా సమానంగా పంచిపెట్టేస్తే ఆయనకు జరగాల్సిన న్యాయం ఆయనకు జరిగింది. సో ఎక్కువ శాతం ఇట్లాంటి పార్టిషన్ సూట్స్, ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటో తెలుసా, వీళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా చక్కగా వాళ్ళు ఎట్లా తిరిగి రారు, అక్కడే జాబు ఇల్లు కొన్నారు, ఇంకా ఇక్కడ రారుగా, గమ్మున మేము తీసేసుకుందాం ఏం అడుగుతారులే అన్నట్టుగా చేస్తూ ఉంటారు. సో ఎవరికైనా ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే నాలెడ్జ్ లేక. సో ఇక్కడ ఇండియాలో రైట్స్ ఎలా ఉంటాయి, మీ అంటే ప్రాపర్టీ రైట్స్ ఎట్లుంటాయి తెలియదు కదా. సో తెలియక ఏంటో అన్నట్టు ఆలోచనలు పడతారు. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఏదో ఆలోచించి చేస్తున్నారు అనుకుంటారు. బట్ అందరు చదవాల్సిన విషయం ఏంటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో అందరికి కూడా ఈక్వల్ షేర్ ఉంటుందండి. సో ఆ ఈక్వల్ షేర్ బట్టి మీకు రావాల్సి మీకు ఉంటుంది, అండ్ మీ షేర్ ఎవరు అమ్మడానికి ఉంటారు. అండ్ నెక్స్ట్ నేను చూసేది ఏంటంటే డివోర్స్ మ్యాటర్. డివోర్స్ మ్యాటర్లు ఏంటంటే జనరల్ ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంతమంది సేడిస్టిక్ హస్బెండ్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ స్టార్ట్ చేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ జస్ట్ బీటింగ్, కొట్టడము ఇవన్నీ కాదు. ఇట్స్ లైక్ మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, ఫినాన్షియల్ అబ్యూస్ టూ. ఫినాన్షియల్ అబ్యూస్ అంటే ఏంటి, తీసుకెళ్తారు వైఫ్ని తీసుకెళ్ళి పడేస్తారు ఇంట్లో, కనీసం కావాలంటే డబ్బులు ఇవ్వరు, బయట తీసుకెళ్ళారు, ఏం చేయరు, హోమ్ అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేసి ఇస్తారు. ఆ వైఫ్ ఇంకా ఇండియాకి రాలేక అక్కడ ఉండలేక, ఇవన్నీ కూడా హరాస్మెంట్. హరాస్మెంట్ అంటే మెంటల్లీ చేసినా కూడా హరాస్మెంట్ అనండి. సో వైఫ్ సఫర్ అవుతూ ఉంటారు. సో వైఫ్ ఉల్టా కూడా కావచ్చు. సేమ్ టైం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు హస్బెండ్ టార్చర్ పెడుతూ ఉంటది వైఫ్. ఎట్లా అంటే హస్బెండ్ ఏం చేయలేడు, అక్కడ భయపడతారండి, ఇక్కడంత కొంచెం ఫ్రీడమ్ ఉండదు. అక్కడ ఒక కాల్ చేశారు అంటే ఇంకంతే వచ్చేస్తారు, పట్టుకొని వెళ్ళిపోతారు. వెరీ సీరియస్ అఫెన్స్. అక్కడ కొట్టడం అనేది వెరీ సీరియస్ అఫెన్స్ బయట కంట్రీస్ లో. ఇమీడియట్ గా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. సో బట్ ఏంటంటే ప్రూఫ్స్ అవన్నీ ఎవిడెన్స్ అన్ని క్లియర్ చూపించాలి. సో వైఫ్స్ హస్బెండ్ టార్చర్ కూడా పెడుతుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ డివోర్స్ ఎక్కడ వేసుకోవాలో అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే ఇండియాలో పెళ్ళి అయింది, అంత బేసిక్ అంతా ఇక్కడే, అంటే వాళ్ళు ఉన్నదంతా ఇక్కడే, ఫౌండేషన్ అన్ని కూడా ఇండియాకి సంబంధించినవి. బట్ అక్కడ ఉంటున్నారు జాబ్ పర్పస్ లో. సో ఎక్కడ డివోర్స్ వేసుకోవాలని క్వశ్చన్ మార్క్. సో వాళ్ళకందరికి నేను అదే చెప్తున్నాను, ఇండియాలో వేసుకోవాలని చెప్పి. సో నాకు వచ్చే కేసెస్ ఏంటంటే ఫస్ట్ కన్సల్ట్ అవుతుంటారు, మేడం మేము ఇక్కడ కెనడాలో ఉన్నాము, మేము యూఎస్లో ఉన్నాము, మేము ఆస్ట్రేలియా. నాకు కెనడా, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ ఇట్లాంటి కంట్రీస్ నుంచి మేము ఈవెన్ స్పెయిన్ అక్కడ నుంచి కూడా మేము డివోర్స్ ఇక్కడ ఫైల్ చేస్తున్నాం. సో వాళ్ళు ఫస్ట్ కన్సల్టేషన్కి వస్తారు, మేడం మాకు ఈ అడ్వైస్ కావాలి, మేము ఇక్కడ వేసుకోవాలి అక్కడ వేసుకోవాలంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సిక్వెన్సెస్. సో వాళ్ళు దాన్ని బట్టి డిసైడ్ అయిన తర్వాత దెన్ అకార్డింగ్లీ వి ఫైల్ దోస్ డివోర్స్ కేసెస్, మెయింటెనెన్స్ కేసెస్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మెయింటెనెన్స్ కావాల్సి ఉంటుంది, ఇఫ్ ద వైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్, అట్లాంటి కేసు. మెయిన్ కస్టడీ కేసులు, పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు,
సో ఇలాంటివన్నీ కూడా మేము ఇక్కడ కేసెస్ వేసేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇప్పిస్తాం. అక్కడ ఏంటంటే పిల్లల విషయంలో అక్కడ ఏంటంటే డివోర్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి, వెరీ ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ మనీ సెటిల్మెంట్స్ కానీ లేకపోతే పిల్లల విషయంలో కానీ ఈజీగా అయిపోతుంటాయండి. అవి చాలా ఫాస్ట్ డిస్పోజల్స్, మన ఇండియా లాగా టైం పట్టదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అవి డైరెక్ట్లీ మనకి ఇక్కడ ఎన్ఫోర్స్ చేయలేము. సో ఈదర్ ఆఫ్ ద స్పౌసెస్ ఇక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఏబిసి నుంచి స్టార్ట్ చేయాలి మీరు. సో టూ మచ్ ఆఫ్ లిటిగేషన్. సో మీ ఎవరైనా సరే ఇఫ్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ మీరు ఫస్ట్ కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ అయ్యి మీరు అడ్వకేట్స్ దగ్గర అడ్వైస్ తీసుకోండి. ఎందుకంటే ఒక పర్సన్ సినారియో సిచ్యువేషన్ వేరు, ఒక పర్సన్ లాగా ఇంకో పర్సన్ ఉండరు. అందరికి ఇది జనరల్ గా నేను ఇచ్చే సలహా కాదు. యూ హ్యావ్ టు కాల్ చేసి మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు విని మీకు అకార్డింగ్లీ నేను అడ్వైస్ ఇస్తాను. మ్యూచువల్ అనుకోండి తీసుకోండి అని చెప్తాను. సో అంటే మీకుండే డౌట్ బట్టి మీరు కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఉన్న ప్రాబ్లం బట్టి నేను కరెక్ట్ సొల్యూషన్ ఇస్తాను. ఆ సొల్యూషన్ బట్టి మీరు ఎక్కడ ఫైలింగ్ చేయాలి అవన్నీ చేయాలని చూడాలి. సో రీసెంట్ గా ఒక కేసు, మీ పర్టికులర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అ కేస్, ఐ గాట్ అ కేస్ రీసెంట్లీ వేర్ ద పర్సన్ స్టే ఇన్ అదర్ కంట్రీ. అక్కడ ఏంటంటే ఆ పర్సన్ అక్కడ సిటిజన్షిప్ వచ్చేసిందండి. అంటే మీకు తెలుసు కదా గ్రీన్ కార్డ్స్ అవన్నీ వచ్చేస్తాయి. సో అట్లా సిటిజన్షిప్ రాగానే ఆ పర్సన్ అక్కడ ఫైల్ చేసేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది, ఆల్మోస్ట్ డివోర్స్ అయిపోయినట్టే. క్లెవర్లీ ఏం చేశాడు తెలుసు, ఆ పర్సన్ ఏది కూడా మెన్షన్ చేయాల, చైల్డ్ ఎక్కడ ఉంటారని మెన్షన్ చేయాల, ఫినాన్సెస్ ఎట్లా అంటే ఇక్కడ మనకి యాలిమనీ అనేది ఒకటి ఉంటుంది, యాలిమనీ గురించి ఏం లేదు, ఏం మెన్షన్ లేదు అక్కడ, డైరెక్ట్ డివోర్స్ ఫైల్. సో అలాంటి టైంలో ఇప్పుడు ఆ వైఫ్ కనుక ఆమె కనుక డివోర్స్ తీసుకుంటే ఆ అమ్మాయికి ఎంత లాస్ అండి. బికాస్ ఆ అమ్మాయి షీఈ్ నాట్ ఈవెన్ వర్కింగ్, షీఈ్ హౌస్ వైఫ్ దేర్. ఎంత లాస్ అక్కడ డివోర్స్ తీసుకుంటే. సో ఆ అమ్మాయి వచ్చింది, సో ఆ అమ్మాయికి ఇక్కడ మేము డివోర్స్ చేస్తాం. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్లనే ఉంటాయి. బేసిక్ ఉండాల్సింది ఏంటంటే లీగల్ నాలెడ్జ్ ఉన్నది అంటే మీరు హాఫ్ సాల్వ్డ్. లేదు అంటే మాత్రం యూ బెటర్ కన్సల్ట్ ఏ అడ్వకేట్. ఓకే, థ్యాంక్ యూ మేడం.